Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ కిడ్నీ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. ఆ ఇంపార్టెంట్ కిడ్నీ డిజార్డరే ఏడీపీకేడి. దీన్నే ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ఈ పర్టిక్యులర్ డిసీజ్ గురించి వీడియో చేయమని చాలామంది రిక్వెస్ట్లు పెట్టారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఏడీపీకేడి అంటే ఏంటి? ఈ ఏడీపీకేడి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ఏడీపీకేడిలో రెండు కిడ్నీలో కూడా కొన్ని వందల వేల సంఖ్యలో చిన్న చిన్న సిస్టులు తయారవుతాయి. సిస్ట్ అంటే ఈ వాటర్ బబుల్. ఈ వాటర్ బబుల్ తయారవడం వల్ల ఈ ప్రతి ఒక్క కిడ్నీ మీద కూడా చిన్న చిన్న బబుల్స్ రావడం వల్ల కిడ్నీ యొక్క సైజ్ ఆల్మోస్ట్ డబుల్ అవుతూ ఉంటుంది. ఈ ఏడీపీకేడి అనేది ఒక జన్యుపరమైన సమస్య. అంటే ఈ ఏడీపీకేడి పుట్టుక నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ పుట్టుక నుంచి స్టార్ట్ అయిన జబ్బు ఒక 15-20 ఇయర్స్ కల్లా బయటపడడం స్టార్ట్ అవుతుంది. స్లోగా రెండు కిడ్నీలు కూడా బబుల్స్ రావడం మొదలవుతాయి. ఈ బబుల్స్ అన్నీ కూడా పెరిగి ఓవర్ పీరియడ్ ఆఫ్ డికేడ్స్ కొన్ని సంవత్సరాల్లో కిడ్నీ యొక్క పనితీరుని తగ్గిస్తాయి. యూజువల్గా ఈ ఏడీపీకేడి పేషెంట్స్ అందరూ కూడా 40-50 ఇయర్స్ మధ్యలో లేక 50-60 ఇయర్స్ మధ్యలో డయాలసిస్లకు కానీ లేక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన స్టేజ్కి కానీ చేరుకుంటూ ఉంటారు. అంటే ఏడీపీకేడి అనేది ఒక జన్యుపరమైన కిడ్నీలో సిస్ట్ ఫార్మ్ అయ్యే కిడ్నీ పనితీరుని స్లోగా తగ్గించేసే ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్. ఈ ఏడీపీకేడి అనేది వంశపారంపర్యంగా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి, ఆ తరం నుంచి ఇంకొక తరానికి ఇది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇదొక జన్యుపరమైన లోపం. ప్రస్తుతానికి ఈ జన్యుపరమైన లోపాలని ఆపగలిగే టెక్నాలజీ లేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ టెక్నాలజీ రావచ్చు. సో ప్రస్తుతానికైతే ఏడీపీకేడి అనేది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. అలాగని చెప్పి వీరందరూ వెంటనే కూడా డయాలసిస్లోకి ఏమీ రారు. ఆల్మోస్ట్ డయాలసిస్లోకి రావడానికి ఒక 5 డికేడ్స్ ఆఫ్ టైం తీసుకుంటారు. అందుకే కన్వెన్షనల్గా చెప్పాలంటే ఏడీపీకేడి పేషెంట్స్ అందరూ కూడా వారు 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కావచ్చు లేక 50 ఇయర్స్ దాటిన తర్వాత కావచ్చు డయాలసిస్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. మరి ఏడీపీకేడి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఏంటి? ఏడీపీకేడి పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఇది ఒక జన్యుపరమైన సమస్య. దెర్ఫోర్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఒకరికి ఏడీపీకేడి ఉందని డయాగ్నోస్ అవుతే ఖచ్చితంగా మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ ఏడీపీకేడి కోసం స్క్రీన్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే స్కానింగ్ చేయించుకోవడం కావచ్చు, లేక యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం వల్ల కావచ్చు, లేక క్రియాటినిన్ చేయించుకోవడం వల్ల కావచ్చు మనం ఈ డిసీజ్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఈ ఏడీపీకేడిని గుర్తుపడడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పరీక్ష అల్ట్రాసౌండ్ టెస్ట్. ఈ అల్ట్రాసౌండ్లో రెండు కిడ్నీల్లో సిస్టులు కనిపిస్తున్నాయంటే మొట్టమొదటిగా మనం ఏడీపీకేడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలాగని సిస్టులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏడీపీకేడి ఉన్నట్టు కాదు. రకరకాల కండిషన్లో సిస్టులు తయారవుతూ ఉంటాయి. ఈవెన్ ఏజ్ వల్ల కూడా చాలామందిలో సిస్టులు కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉండి రెండు కిడ్నీలో కూడా కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో సిస్టులు కనిపిస్తున్నాయంటే ఏడీపీకేడి గురించి ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. రెండవది, ఈ ఏడీపీకేడి అనేది కేవలం కిడ్నీలకు మాత్రమే లోకలైజ్ అయ్యే డిసీజ్ కాదు. ఈ ఏడీపీకేడిలో వేరే రకాల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమస్య ఈ ఏడీపీకేడి వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అవడం. దెర్ఫోర్ ఏడీపీకేడి పేషెంట్స్ ఎవరికైతే వారి ఫ్యామిలీలో సడన్ రిస్క్ ఆఫ్ డెత్ ఆర్ అనుకోకుండా అకాలంగా డెత్లు సంభవించింటాయో అట్లాంటి ఆ హిస్టరీ ఉంటే మాత్రం ఈ ఏడీపీకేడి పేషెంట్స్ అందరూ కూడా వారి బ్రెయిన్ యొక్క ఎంఆర్ యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ ఎంఆర్ యాంజియోగ్రామ్ వల్ల బ్రెయిన్లో ఏమన్నా రక్తనాళాల్లో సిస్టులు ఉన్నాయో తెలుస్తుంది. ఎందుకంటే ఈ సిస్టులు బ్రెయిన్లో డ్యామేజ్ అవ్వడం వల్ల, పగలడం వల్ల సడన్ డెత్ సంభవిస్తూ ఉంటాయి. దెర్ఫోర్ ఏడీపీకేడి పేషెంట్స్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ డెత్లు ఉంటాయో వారందరూ కూడా ఎంఆర్ యాంజియోగ్రామ్ ఖచ్చితంగా చేసుకొని బ్రెయిన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో లేదో చూసుకోవాల్సి వస్తుంది. మూడో పాయింట్, అర్లీ స్టేజెస్లో ఉన్న ఏడీపీకేడి పేషెంట్స్లో బెస్ట్ సొల్యూషన్ వచ్చి వాటర్ ఎక్కువ తీసుకోవడం. అర్లీ స్టేజెస్లో ఇంకా క్రియాటిన్ కంట్రోల్గా ఉన్న వారిలో, యూరిన్ అవుట్పుట్ బాగున్న వారిలో వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వాటర్ వల్ల ఏడీహెచ్ అన్న ఒక హార్మోన్ సప్రెస్ కావడం వల్ల సిస్ట్ యొక్క గ్రోత్ తగ్గుతూ ఉంటుంది. దేర్ఫోర్ ఏడీపీకేడి పేషెంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెడిసిన్ వచ్చి వాటర్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏడీపీకేడి పేషెంట్స్లో ప్రధాన శత్రువు సాల్ట్ కంటెంట్. ఉప్పు ఎంత ఎక్కువ తీసుకుంటే అంతగా సిస్ట్ యొక్క సైజెస్ ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. దెర్ఫోర్ ఏడీపీకేడి పేషెంట్స్ ఒక రోజులో 3 to 4 grams కంటే ఎక్కువ సాల్ట్ తీసుకోకూడదు. ఏడీపీకేడి పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అంశం
కొత్తగా వచ్చిన వ్యాప్టాన్స్ అన్న మందులు. ఒకవేళ ఈ వ్యాప్టాన్స్ని మనం సరైన మోతాదులో అర్లీ స్టేజెస్లో వాడితే ఈ సిస్ట్ పెరిగే రేట్ కావచ్చు, స్పీడ్ ఆఫ్ ప్రోగ్రెషన్ కావచ్చు, ఆల్మోస్ట్ 40-50% తగ్గుతూ ఉంటుంది. అంటే ఏడీపీకేడీని క్యూర్ చేయలేం, కానీ ఈ వ్యాప్టాన్స్ అన్న మందులు సరైన మోతాదులో సరిగ్గా క్యాలిబ్రేట్ చేసుకుంటూ టైట్రేట్ చేసుకుంటూ వాడుకోవడం వల్ల ఈ ఏడీపీకేడీ పెరిగే స్పీడ్ని ఆల్మోస్ట్ మనం 50% దాకా తగ్గించుకోవచ్చు. ఏడీపీకేడీ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం, ప్రోటీన్ని పూర్తిగా తగ్గించడం చేయకూడదు, అలాగని ప్రోటీన్ని టూ మచ్ ఎక్కువగా కూడా తీసుకోవడం కాకూడదు. ఏడీపీకేడీ పేషెంట్స్ ఒక రోజులో మిగతా సీకేడీ పేషెంట్స్ లాగా 0.8 grams per kg బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవచ్చు. అంటే ఒక రోజులో ఒక ఎగ్ వైట్ తీసుకోవచ్చు, వారానికి ఒకసారి చికెన్ కానీ చేప కానీ 150 grams దాకా తీసుకోవచ్చు, పప్పులు కూడా ఓ మోతాదులో తీసుకోవచ్చు. దెర్ఫోర్ ఏడీపీకేడీ ఉంది కాబట్టి టూ మచ్ ప్రోటీన్ మానేయడం అనేది ఎప్పటికీ శ్రేయస్కరం కానే కాదు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏడీపీకేడీ పేషెంట్స్లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్. ఎవరైతే ఏడీపీకేడీ వచ్చిన తర్వాత వారి అప్పర్ బీపీని <130 కన్నా తక్కువ మెయింటైన్ చేసుకుంటారో వారందరిలో కూడా ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ చాలా వరకు తగ్గుతుందని రీసెర్చ్లో క్లియర్గా ప్రూవ్ అయింది. దెర్ఫోర్ ఏడీపీకేడీ పేషెంట్స్ అందరూ కూడా ఇదొక జన్యుపరమైన సమస్య అని చెప్పి కేవలం డిసప్పాయింట్ కాకుండా ఈ మోడర్న్గా వచ్చిన ఈ వ్యాప్టాన్స్ కావచ్చు, లేక పైన చెప్పిన డైటరీ అడ్వైజెస్ కావచ్చు, లేక ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సడన్ డెత్లు ఉన్నాయో వారందరూ కూడా ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చేసుకోవడం వల్ల ఈ ఏడీపీకేడీని ప్రోగ్రెషన్ని చాలా సంవత్సరాల పాటు మనం పోస్ట్పోన్ చేయొచ్చు.